బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మహిళల ఉన్నతికి ఎల్లవేళలా పాటుపడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వరంగల్ పార్లమెంట్ ఆస్పిరెంట్ మోజెస్ సునీత ఆనంద్ కుమార్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని సెయింట్ పాల్ స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఆస్పిరెంట్ విద్యావంతురాలు బొడ్డు సునీత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న ఎంపీ ఆనంద్ కుమార్ సతీమణిగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిత్వానికి అప్లై చేసుకున్నానని, నేడు మహిళలకు 35% రిజర్వేషన్ ఉన్నందున మహిళా కోట కింద నాకు టికెట్ కేటాయించాలని ఏఐసిసి టీపీసీసీ పెద్దల్ని కోరడం జరిగిందని తెలిపారు. మా కుటుంబం 3 తరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పదవి ఆశించకుండా పనిచేస్తున్నారని, ఇందిరమ్మ రాజ్యాన్ని నేను కల్లారా చూశానని, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చానని సునీత తెలిపారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో సత్సంబంధాలున్నాయి కావున అధిష్టానం పునఃపరిశీలించి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. I would like to thank each and everyone on coming short notice lo meer vacharu. Thank you so much. And at the outset, I would like to congratulate all the media and the print media on winning this election. Endukante meer lekapothe I think it is not sadhya. Media lende present generation lo media lende I think ee winning sadhyam kaadu. So I would like to congratulate the media sahodarlandarki. A big congratulations on the big win that our CM could come back on post. Na peru Sunita, Sunita Anand. Nenu oka MP aspirant ni. After my husband, I also wanted to come up here. Our parents have been working for Congress. It's a staunch Congress supporter family right from the beginning. Mundu nunche oka Congress staunch supporter family. Nenu St. Paul School principal ga, present ga St. Paul School principal ga ikkada pani chestunnaru. And we have helped a lot of people to gain knowledge. From 1964, ఈ స్కూల్ established 1964లో అయింది. And Dr. Dayakar Rao garu was the chairman and the principal and the correspondent of the school. And చాలా మంది ఇక్కడి నుంచి పాస్ అవుట్ అయి వివిధ దేశాల్లో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ లెవెల్ కంటే we have been in educational services చాలా సంవత్సరాల నుంచి 1964 నుండి మేము ఎడ్యుకేషన్ సర్వీసెస్లో ఉన్నాము. చాలా మందికి ఉచిత విద్య ఇచ్చాము అండ్ చాలా మందికి ఫ్రీ షిప్ ఇచ్చాము. బికాజ్ నౌ ఆల్సో ఇప్పుడు కూడా వీఆర్ గివింగ్ ఫ్రీ షిప్ టు లాట్ ఆఫ్ పీపుల్ వేర్ పేరెంట్స్ ఆర్ క్యాన్సర్ ఎఫెక్టెడ్, వేర్ దేర్ సింగిల్ పేరెంట్స్ బిలో పావర్టీ లైన్. అండ్ ఎంపీ ఆస్పిరెంట్ అవడానికి ఇది ఇంకో మెట్టు దట్ ఐ కుడ్ డూ అ బెటర్ సర్వీస్ అని నాకు అనిపించింది. అండ్ ఈ ఎలక్షన్స్లో ఐ థింక్ ఆనంద్ గారు షోల్డర్ టు షోల్డర్ రాజేందర్ రెడ్డి గారితో పనిచేశారు. అండ్ ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ దట్ తెలంగాణ హ్యాస్ అచీవ్డ్ టుడే. అండ్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా తను పనిచేశారు. And now, so he wanted me to introduce, not name introduce avadaki karanam. It is just the inspiration that I draw from Mrs. Priyanka Gandhi Vadra, who said that 33% ladies ki allocate cheyali ani oka. I think it's a great thought. I have been inspired by Mrs. Gandhi right from 80. Evaraithe long standing prime minister of this country, an eminent and a long standing prime minister of this country, and everybody knows about her and their family. And now that Mrs. Priyanka Gandhi Vadra has said 33%, when ladies are going to space, ladies are metro drivers, I think ladies can come into politics also. So I think I can contribute my best
as an educated personality. The country needs educated ladies because they can contribute, వాళ్ళు కాంట్రిబ్యూట్ ఈక్వల్లీ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయగలరు అని నేను నమ్ముతున్నాను. అండ్ ఇఫ్ గివెన్ మీ అ ఛాన్స్ బై ద పార్టీ, ఐ థింక్ ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ సర్వ్ ద బెస్ట్. మీరు చూడండి, ఐ థింక్ నాకు అనిపిస్తుంది వరంగల్ ఇంకా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి అని నాకు అనిపిస్తుంది. నేను పాస్ట్ 26-27 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ చూడాలి. మీరు కరీంనగర్ చూడండి, ఖమ్మం చూడండి, ద సిటీస్ హ్యావ్ బీన్ బ్యూటిఫైడ్ అయిపోయింది. కానీ వరంగల్ ఇప్పుడు వరకు అంత బ్యూటిఫై కాలేదు. ఎందుకంటే ఎవరు ఆ నిధుల కోసము స్ట్రైక్ చేసి ఎవరు ఫైట్ చేయలేదు. And as an educated lady, I think I promise that I will do my best to fight for these constituencies to make the city beautified and to get a better infrastructure so that more and more people can be employed in these constituencies. So I am going to work my best. I am going to work. నేను హార్డ్ వర్క్ చేస్తాను. నేను డిఫరెంట్ రీజన్స్, నేను డిఫరెంట్ దాంట్లో హార్డ్ వర్క్ ఐ బీన్ వర్కింగ్. ఐ వర్క్ యాజ్ అ ట్రైనర్ ఫర్ కాల్స్, ఇంగ్లీష్ ట్రైనర్ at a call center. I'm a B.Ed educated. I'm a fashion designer by profession. If you know NIFT, a premier institute of India. So I think our country needs educated ladies, which Mrs. Gandhi has come up with the idea, the best idea. And inko better inspiration quote cheyali ante, I have seen రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క ఇంటర్వ్యూ నేను చూశాను. A very inspiring leadership. So I think I'll be honored if I can work under his leadership, because a man with great leadership quality, a man with staunch principles who can take our Telangana move forward. So of late I have been inspired by Mr. Revanth Reddy and I thought I should work and मैं पन चेयाली अनुकुन्नानु. अगर कोई काम कर सकता है तो उनको किसी की ज़रूरत नहीं है, लेकिन एक स्ट्रॉन्ग लीडरशिप की तो ज़रूरत है. तो मैंने सोचा शायद मैं ये कर सकती हूँ. And so I can go to the parliament. I promise that I can fight and get the funds. ఇక్కడికి ఎంత allocate అవ్వాలి, మన కాన్స్టిట్యుయెన్సీస్ కి ఎంత allocate అవ్వాలి. I think I can fight. I have the potential to fight. And if given a chance by the party, I think I would be the right person, and this is what I feel. Thank you.